హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటాం. బట్ కొన్ని సమస్యలకి మాత్రం ఖచ్చితంగా పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అనేది చాలా స్పెషల్గా చూసేవాళ్ళు. బట్ ఇప్పట్లో చాలా వరకు కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత సిజేరియన్స్ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు నార్మల్ డెలివరీకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అంటే న్యాచురల్గా ప్రసవించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తుంటారు. సో నవేడేస్ చాలా తక్కువ సంఖ్యలో చూస్తూ ఉన్నాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంకుర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సింధూరి ఎంబీబీఎస్ డాక్టర్, అలాగే కాస్మెటిక్ గైనకాలజిస్ట్, ఆవిడతో మాట్లాడదాం. బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. యా హాయ్ సువర్ణ. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. సేమ్ హియర్ అండ్ హ్యాపీ. మీరు మంచి టాపిక్ కూడా తీసుకొని వచ్చారు ఇవాళ. న్యాచురల్ బర్తింగ్, నార్మల్ డెలివరీ, వెజైనల్ డెలివరీ అనేది ఇవాళ చాలా మంది కళ. మీరు అన్నట్టు ఎవ్రీబడి వాంట్స్ టు, ప్రతి ఒక్కరికి న్యాచురల్ డెలివరీ, వెజైనల్ డెలివరీ కావాలని ఉంటుంది. కానీ దానికి మనం ఎలా మన బాడీని ప్రిపేర్ చేస్తామనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీకేమేమి అదే డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నాయి, ఎలా దానికి ప్రిపేర్ అవ్వాలి అన్నది మీరు అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకప్పుడు లైఫ్ స్టైల్, ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చేంజ్ వచ్చింది. అది అందరికీ తెలుసు. ఆడపిల్లల్లో సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ వల్లే ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అది అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీ రావడమే కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో రైట్ నో మనం బ్రతుకుతున్నాం. అసలు ప్రెగ్నెన్సీ కష్టాలే చాలా మంది పడుతూ ఉన్నారు నవేడేస్ చూస్తుంటే. సో ఫస్ట్ దాని నుంచి లీడ్ తీసుకుందాము. సో ఏం చెప్తారు? సో మీరు అన్నది కరెక్టే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు పని చాలా తక్కువ అయిపోయింది. స్విగ్గీ వచ్చేసింది, జొమాటో వచ్చింది, లేదంటే మనకి బ్లింకిట్ అని చెప్పి. సో కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా వీఆర్ నాట్ బయట కాలు పెట్టట్లే. ఎగ్జాక్ట్లీ. మొత్తం అన్న ఇంటికే డోర్ స్టెప్ బెల్ కొడతారో వచ్చేస్తుంది. సో లైఫ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్, ఇంతకు ముందు కాలంలో మా తాతలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ డైట్ అనేది మిల్లెట్స్, రాగులు, సజ్జలు ఇవన్నీ ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు మనం అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. లైక్ వైట్ రైస్ అనే కాదు, బేకరీ ఐటమ్స్ ఎక్కువ తింటారు. బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్. జంక్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను తిన్నాను అంటే నేను కూడా తింటాను. సో మనకి అది ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇది తినకూడదు, ఏదైతే మనం తినకూడదు అని అనుకుంటామో, ఏదైతే మంచిది కాదో దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం. సో డైట్ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ ప్రెగ్నెన్సీ గురించి వస్తే, ఇంతకు ముందు కాలంలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వంగానే ఒక 2 yearsకో 3 yearsకో పెళ్ళి చేసేస్తారు. సో అది ఒక మన తాత వాళ్ళందరూ. సో వాళ్ళకేంటంటే కాంప్లికేషన్స్, ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అవ్వదు. ఇప్పుడు ఎట్లుంది, ఫస్ట్ చదువుకోవాలి, అమ్మాయిలందరూ చదువుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచిది. దాని తర్వాత కెరీర్ సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలి. దాని తర్వాత కూడా పెళ్ళి చేసుకోవట్లే, నాకు ఇంత సర్టెన్ ఇన్కమ్ రావాలి, ఇన్కమ్ వచ్చినాక నా పిల్లలు వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంచెం ఇన్కమ్ కావాలి అనుకొని కెరీర్ సెటిలింగ్కే 30 years అయిపోతుంది. దాని తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించినప్పుడు వెంటనే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. అంటే కొన్ని మ్యాచెస్, కొన్ని విషయాల వల్ల సెట్ అవ్వట్లేదు. అవంతా పెళ్ళి అయ్యేసరికి 32, 33 అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే అమ్మాయిలకి అందరికీ యావరేజ్ మ్యారేజ్ ఏజ్ వచ్చే అరౌండ్ 35లో కూడా 35. అందుకనే యావరేజ్ అన్న, కొంతమంది 25, 26 కూడా చేసుకున్నారు. బట్ యావరేజ్ మ్యారేజ్ లైఫ్ వచ్చి, మ్యారేజ్ ఏజ్ వచ్చి 30 అవుతుంది. కన్సీవింగ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళవ్వంగానే 1 monthకి 2 monthకి ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మేము మా హస్బెండ్ తెలుసుకోవాలి ఒకరి గురించి ఒకరు. దాని తర్వాత 2 years అక్కడ పోతుంది. 2 years ఇప్పుడే మేము పిల్లల్ని ప్లాన్ చేసుకోవట్లేదు. అసలు ప్లానింగ్ ఏంటి, అసలు ప్లానింగ్ ఎందుకు ఉండాలి? ఓకే, నేను అర్థం, అంటే వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, అది డిఫరెంట్. కానీ ఇవన్నిటి వల్ల ప్రొలాంగ్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ అవ్వడమే 32, 33, 34కి అవుతున్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ అండం యొక్క క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో క్వాలిటీ తగ్గిపోతున్నప్పుడు, క్వాంటిటీ తగ్గిపోతున్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడమే కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ దానికి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అర్లీగా మ్యారేజ్ చేసుకోండి, అర్లీగా ప్రెగ్నెంట్ అవ్వండి.
కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ అవ్వడం కూడా ఈజీగా ఉంటుంది. డైట్ మంచిగా తీసుకోండి, అంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ప్యాక్డ్ ఐటమ్స్ కాకుండా కొంచెం ఓల్డ్ స్టైల్ ఆఫ్ డైట్ తీసుకొని, అంటే పాతకాలంలో రాగులు, సజ్జలు అండ్ మీరు హోమ్ కుక్ చేసుకోండి. రా వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్, ఫ్రూట్స్ మంచిది, ఇవన్నీ మీరు తీసుకుంటే మన లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. అండ్ చాలామందికి ఇప్పుడు అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు ఎక్కువ మంది స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, అవన్నీ మానేయాలి. కొంచెం అర్లీగా లేయాలి. కొంచెం ఎక్సర్సైజ్ అనేది అంటే మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లే, అట్లీస్ట్ వాకింగ్ కానీ లేదంటే యోగా కానీ మీ ఇంట్లో కూర్చొని ఏదో ఒక వర్క్ చేస్తే కొంచెం ఈజీగా కన్సీవ్ అవుతారు, ప్రెగ్నెంట్ ఈజీగా అవుతారు. దాని తర్వాత డెలివరీకి కూడా ఈజీ ఉంటుంది. మ్యామ్ ఒకప్పుడు ఏంటంటే నా ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9th మంత్ ఆర్ 10th మంత్ ఎంట్రన్స్ అప్పుడు కొంతమంది ఇంటికి వచ్చి నొప్పులు వస్తున్నాయి అనగానే అక్కడే డెలివరీ అంటే న్యాచురల్గా డెలివరీ జరిగేది. సో ఇప్పుడు చూస్తే చాలా వరకు కూడా ప్రసవం అనేది న్యాచురల్గా ఉండట్లా. 9th మంత్లోనే డాక్టర్స్ డేట్ ఇచ్చేస్తున్నారు, బిఫోర్ 2 days ఇప్పుడు మీకు ఆపరేషన్ చేస్తామని చెప్తున్నారు. అది ఇప్పుడు ఏమైందంటే కల్చర్గా మారింది. కొన్ని బాడీ తత్వాలట రెగ్యులర్ ప్రసవానికి అంటే న్యాచురల్ డెలివరీ రావడానికి యూజ్ ఉంటుందంట, బాడీ తత్వం డాక్టర్స్ తెలుస్తుందంట. కానీ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే సిజేరియన్కి వెళ్ళిపోవడం వల్ల అదొక ప్యాషన్ లాగా, స్టైల్ లాగా అందరూ సిజేరియన్స్ చేసేసుకుంటున్నారు. నార్మల్ డెలివరీ కేసెస్ అనేది ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంటి? అంటే ఇది బోత్ సైడ్, 2 sides ఉంటుంది. అంటే డాక్టర్ సైడ్, నేను యాజ్ అ డాక్టర్ నేను కూడా, మాకు కూడా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. అంటే చాలామంది ఇప్పుడు 35+ అట్లా కన్సీవ్ అవుతారు. వాళ్ళకి 35 అనే కాదు, కొంతమంది 40+ వాళ్ళు కూడా, వాళ్ళు అన్ని రోజులు ప్రెగ్నెన్సీ రాక ఐవీఎఫ్ అనో చాలా వేరే వేరే వాటికి వెళ్ళి ప్రెగ్నెంట్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ చాలా అపురూపం. అంటే ఇంకా ఎన్నో ఇయర్స్ కష్టపడి ఎంతో డబ్బులు, ఎన్నో ఇంజెక్షన్లు తీసుకొని వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. ప్లస్ వాళ్ళకి షుగర్లు, బీపీలు, ఇప్పుడు 35+ వాళ్ళకి షుగర్, బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ ఐవీఎఫ్ కన్సెప్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంతా, కొంతమంది ట్విన్స్ అట్లా కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ చాలా ప్రెషియస్. సో వాళ్ళు ఏం చెప్తారు, డైరెక్ట్గా వచ్చి డాక్టర్ మాకు నార్మల్ డెలివరీస్, వాళ్ళు రిలేటివ్స్లోనో ఏదో వాళ్ళకి స్టోరీస్ వాళ్ళవి విని, సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాకు సెక్షన్ కావాలి, దిస్ ప్రెగ్నెన్సీ చాలా ప్రెషియస్, మాకు కొంచెం కూడా ఈ ప్రెగ్నెన్సీకి ఏం కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఫస్ట్ అప్రోచ్. అప్పుడు నేను ఎంత కౌన్సిల్ చేసినా కానీ కొంతమంది వింటారు. ఇప్పుడు 100 మెంబర్స్కి లేదమ్మా టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న ఉంటే ఎక్కడ రాయలేదు, ఎక్కడ సెక్షన్ చేసుకోవాలని, నార్మల్కి ట్రై చేద్దాము అంటే కొంతమంది ఒప్పుకుంటారు, ట్రై చేస్తారు. ట్రై చేసినాక పొరపాటున బేబీకి ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఐసీయూలో ఉండాల్సి వచ్చిందో, బేబీ డెలివరీ అయినాక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఐసీయూలో ఉండాల్సి వచ్చిందంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చి మేము మీకు ముందే చెప్పాము, మీరు ఎందుకు నార్మల్ ట్రై చేస్తున్నారు అని. అట్లాంటివి చాలా అవుతాయి. నార్మల్ అయ్యే వరకు అందరు బాగానే ఉంటారు. ఎట్లా ఉంటుందంటే నార్మల్ అవ్వాలి, బేబీ బాగుండాలి, నొప్పులు ఎక్కువ రాదు, అన్నీ అవ్వవు కదా. ఇప్పుడు బేబీ ఎలా ఉంటుంది అన్నది పీడియాట్రిషియన్ చెప్తారు బయటికి వచ్చినాక. మాకు ఎట్లా తెలుస్తుంది, హార్ట్ బీట్ కంటిన్యూస్గా త్రూ అవుట్ లేబర్ కూడా హార్ట్ బీట్ని మానిటర్ చేస్తుంటాం. హార్ట్ బీట్ అన్నిటినీ కంపల్సరీగా ప్రతి బేబీ బాగుంటుంది అన్నది ఎలా చెప్తాం, ప్రొలాంగ్ లేబర్స్ కొన్ని 18 గంటలు 24 గంటలు డెలివరీ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు ముక్కలేరు. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టనప్పుడు మేము ఎంత ట్రై చేసినా అవ్వదు. అప్పుడు బేబీ బయటకు వచ్చినాక బ్రీతింగ్ సరిగ్గా చేయలేదు. సో లోపల ఉన్న బేబీ బయటకు వచ్చినాక బ్రీతింగ్ సరిగ్గా చేస్తుందా లేదా అన్నది వీ కెనాట్ టెల్. హార్ట్ బీట్ వరకు వి విల్ సీ. సో అట్లాంటి పక్షాన ఏమంటారంటే మీరు ముందే చెప్పింటే మేము సెక్షన్, మాకు హౌ విల్ వీ నో. సో ప్రెషర్ ఆన్ ద డాక్టర్స్ ఆర్ ఆల్సో, అది కూడా బిల్డప్ అవుతుంది. సో పేషెంట్స్ అట్లా ఉంటారు. మంచిగా అయితే నువ్వు దేవుడు అంటారు, కొంచెం అటు ఇటు అయిందంటే, అటు ఇటు ఇన్ ద సెన్స్ ఇప్పుడు బేబీకి ఏమైనా ఐసీయూ మీరు ఎందుకు చెప్పలేదు, మీకు తెలుసు మాకు ఎంత ప్రెషియస్ అంటే, మీ బేబీ మీకు ఎంత ప్రెషియసో మీరు నమ్మి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కూడా అంతే ఉంటుంది, అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో డాక్టర్ని నమ్మి, ఇప్పుడు ఎవ్వరు ఏ బేబీ ఇట్లా అవ్వాలని చెప్పి అనుకోరు కదా. మేము అంత కష్టపడి ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయాలంటే 18 నుంచి అంటే 12 to 18 hours 12 నుంచి 18 గంటలు మేము పేషెంట్తో ఉండాలి. పేషెంట్ బేబీ బాగుందా లేదా అన్నది వాళ్ళకి ఎంత ఉంటుందో వాళ్ళకంటే మాకు ఇంకెక్కువ ఉంటుంది. అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు బేబీ ఐసీయూకి, ఇప్పుడు సిజేరియన్ చేస్తే బేబీ ఐసీయూకి వెళ్ళదని గ్యారంటీ ఎక్కడ లేదే. సిజేరియన్ చేసినా బేబీ ఐసీయూకి వెళ్ళొచ్చు,
బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు. కాకపోతే ఆ టైంలో టక్మని ఒక మాట అంటారు, అది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఇంత నేను ఎఫర్ట్ పెట్టి చేసినా వీళ్ళు టక్మని ఇలా అనేసారు, మీరు చెప్పుంటే మేము చేసింటాం, మీరే చేశారు. నార్మల్ సిజేరియన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నార్మల్ డెలివరీకి అన్ని గంటలు కష్టపడి నేను ఎందుకు చేయాలి? మీకోసమే కదా, మీరు ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, మీ బేబీని మీరు తొందరగా దగ్గర తీసుకొని ఫీడింగ్ కానీ ఇవన్నీ ఈజీ ఉంటుందని చేస్తాం. పేషెంట్స్ ప్రెషర్ పెడతారు చాలా మంది, అందుకని నార్మల్ అవ్వాలి, పెయిన్స్ రాకూడదు, బేబీ బాగుండాలి. అన్నీ అవ్వవు కదా, అన్నీ అవ్వాలని ప్రతి పేషెంట్కి మా శాయశక్తిలో మేము ట్రై చేస్తాం, కానీ అన్నీ మా చేతుల్లో ఉండవు కాబట్టి. సో మీరు నమ్మండి డాక్టర్స్ని, ఎక్కువ ప్రెషర్ చేయొద్దు. మీకు సిచ్యువేషన్ ఇప్పుడు మన దగ్గర కంప్లీట్గా ఫ్యామిలీని కూడా అలో చేస్తాం. ఏదో దాచిపెట్టి బేబీకి ఇట్లయిందని అట్లయిందని సిజేరియన్ చేయడం అలా రీజన్ లేకుండా నేనైతే సిజేరియన్ చేయను. రీజన్ ఉంటుంది. లేదు, కొంతమంది పేషెంట్స్ చాలా ప్రెషర్ పెడతారు, మాకు సిజేరియనే కావాలి, నార్మల్ డెలివరీ పెయిన్స్ మేము భరించలేము. అట్లా ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళు వినకపోతే సెక్షన్ చేస్తాం. దానివల్ల సిజేరియన్ రేట్స్ ఎక్కువైనాయి అండ్ నార్మల్ డెలివరీస్ తక్కువ. అందుకనే అంటే ఇప్పుడు స్టోరీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్మల్ డెలివరీ అయింది, నేను నార్మల్ పేషెంట్ ఉన్నాను అనుకోండి, మీకు చాలా ట్రామాటిక్గా అయి ఉండొచ్చు, అంటే చాలా పెయిన్స్ అనుభవించుండొచ్చు, టీమ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. సో మీలాగానే నాకైతే దాని గ్యారంటీ లేదు, కానీ నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, అవునేమో చెప్పింది, నాకు కూడా అట్లనే అవుతుందేమో భయంతో ఫస్ట్ వాళ్ళు అసలు ట్రై కూడా చేయరు. అవును, చాలా మంది ట్రై చేయరు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి బాడీ తత్వం, ఇప్పుడు రైట్ ఫీమేల్స్ బాడీ తత్వం ఎలా ఉందంటే సెన్సిటివ్ అయిపోయారు. అవును. సో అంటే ఎర్లీ మ్యారేజ్ కాదు, లేట్ మ్యారేజ్, బాడీ తత్వం అనేది చాలా సెన్సిబుల్ అయిపోయింది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి వామిటింగ్స్ కావచ్చు, కొన్ని ఫుడ్ వల్ల కొంత. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ అమ్మలో లేదంటే ఇంకొకళ్ళు ఎవరో ఫ్యామిలీలో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు పాపం ప్రెగ్నెన్సీ వచ్చిన చాలా మంది వాళ్ళే ఫుడ్ తీసుకుంటున్నారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ బేబీని వాళ్ళే గ్రోత్ చూసుకుంటున్నారు. అలా ఉండడం వల్ల ఒక్కసారిగా వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్తే ఆ పెయిన్స్ తట్టుకోలేరేమో అన్న భయం వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. హాఫ్ ఇయర్నెస్ కోసమైనా సెషన్స్ ఎక్కువ, భయం ఎక్కువ ఉంది ఇప్పుడు. అంటే చాలా మంది నాకు చెప్తారనమాట, డాక్టర్ నేను ఇది ఫస్ట్ టైం హాస్పిటల్కి రావడం అంటే ప్రెగ్నెన్సీ కోసం ఒక్కటే హ్యాపీగా పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు. వేరే అన్ని డిసీజెస్కి బాధగానో నొప్పితోటో ఇంకేదో వస్తారు. సో ఆ ఫియర్ అనేది పేషెంట్స్లో పోతే డాక్టర్ మీద నమ్మకం రావాలి, వీళ్ళు మనకి బెస్ట్ చేస్తారు, ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్ కాదు, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అని అర్థం అవ్వాలి. అప్పుడే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది వెళ్ళాలి నార్మల్ డెలివరీ కన్నా. ఓకే మ్యామ్, ఒక చిన్న క్వశ్చన్ బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యంగర్ జనరేషన్స్ వాళ్ళు ఇప్పటి నుంచే హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం హ్యాపీగా ఉండాలంటే ప్రాపర్టీస్ కాదు, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చూస్తున్నారు. సో నార్మల్ డెలివరీకి ఒక ఫీమేల్ ఆ దిశగా అడుగులు వేయాలి. సో అలా వెళ్ళాలి అంటే బిఫోర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి? సో యాజ్ ఐ సెడ్, ప్రతి ఒక్క ఉమెన్కి ప్రెగ్నెంట్ అయినా వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. అసలు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ కాదు, స్కాన్లో కూడా చూడకుండానే డాక్టర్ నార్మల్ డెలివరీ అవుతుందా అంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడే వచ్చినావు, పీరియడ్ మిస్ అయ్యి ఫస్ట్ అన్ని స్కాన్స్ అవ్వాలి. ప్రతి ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఏ నార్మల్ డెలివరీ, ప్రతి ఉమెన్కి అవుతుంది నార్మల్ డెలివరీ. కానీ ప్రెగ్నెన్సీ 9 monthsలో కొన్ని కాంప్లికేషన్స్, కొంతమందికి మాయ కిందికి ఉండొచ్చు, కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి షుగర్ ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఆర్ బేబీ మరీ ఎక్కువ పెద్దగా 4.5 kgs అట్లా ఉంటే మనం నార్మల్ డెలివరీ కష్టం. సో నార్మల్ డెలివరీ బదులు సిజేరియన్ చేసుకుంటే బేబీ మదర్ మంచిగుంటారు అన్న పక్షాన తప్ప ఎవ్రీ ఉమెన్ క్యాన్ గో త్రూ ఏ నార్మల్ డెలివరీ. కానీ అందరికీ నార్మల్ డెలివరీ కావాలి, దానికి మనం ఎంత కృషి చేస్తాము అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి అంటే మీరు అన్నట్టు మ్యారేజ్ అయినప్పటి నుంచి డెలివరీ అనేది, పిల్లలు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మనం లైఫ్ స్టైల్ బాగుండాలి, డైట్ బాగుండాలి, చేసే ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉండాలి. సో మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, చాలా మంచి పని. అంటే ఇప్పుడు కొంతమంది పెద్ద జాయింట్ ఫ్యామిలీస్లో అట్లుంటే చాలా ప్యాంపర్డ్ ఉంటారు. అంటే నేను కొంతమంది పేషెంట్స్ని చూశాను,
హాస్పిటల్కి ఇట్లా వస్తారు, కార్ నుంచి కూడా వాళ్ళ హస్బెండ్ దింపుతారనమాట. ఓకే. అమ్మ నేను అనుకుంటా నాకెందుకు ఇట్లా మంచి ఇంత పాంపర్డ్ హస్బెండ్ అందరికి ఉండరు కదా. ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఇజ్ ఇట్ ఎ బ్యాడ్ థింగ్? నా వరకు అడిగితే అంత అవసరం లేదు. వాళ్ళు యాక్టివ్ గా ఉంటేనే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది. కాలు కూడా దింపి నువ్వు పెడుతుంటే ఆ చిన్న నొప్పి కూడా వాళ్ళకి తెలియద్దంటే ఎట్లయితే నార్మల్ డెలివరీ? నొప్పులు ఎట్లా భరిస్తారు? నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ అవుతుందా? లేదు. నొప్పులు ఉండాలి కదా. నొప్పులు ఉంటేనే బేబీ బయటికి వస్తుంది. నొప్పులు ఉండద్దు, బేబీ నార్మల్ డెలివరీ కావాలి. అలా సున్నితంగా ఉంటే వాళ్ళని చూస్తే అంటే గాజులాగా ఉంటారు, కింద పడితే పగిలిపోతుంది. నేను ఎట్లా నార్మల్ డెలివరీ చేయాలి? ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అసలు ఏం టచ్ కూడా చేయొద్దు, బేబీ వచ్చినప్పుడు పట్టుకోండి. అది ఎట్లయితుంది అంటే ఫ్యాక్ట్స్ ఇవన్నీ రోజు నేను చూస్తుంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మీకు పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. నాకు నవ్వాలా ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అన్నది, అంటే ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంటాం. సో యాక్టివ్గా ఉండాలి. నేను చెప్తాను, లాస్ట్ 32 వీక్స్ 33 వీక్స్ నుంచి మీరు ఇంట్లో మొత్తం బండలు దుర్సండి, బట్టలు ఉతకండి అండ్ పాత్రలు దోమండి. ఎందుకు ఇంతకుముందు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఫామ్లోనే డెలివరీ అయ్యేటోళ్ళు, పొలాల్లో పని చేస్తుంటే డెలివరీ అయ్యేటోళ్ళు. ఎట్లయితుండే మీరు అన్నారు అంటే వాళ్ళు ఇంట్లోనే డెలివరీ అయ్యేవాళ్ళు. ఎందుకు? అంత మంచి యాక్టివిటీ ఉంటుంది. నువ్వు ఏం చేయకుండా మొత్తం బెడ్ దగ్గరికి టీలు కాఫీలు మొత్తం అన్నంలు ఇంకా ముద్దలు తినిపించుకుంటా నీవే బేబీని కంటున్నావు. నువ్వు ముద్దలు తినిపించుకుంటే ఎట్లా? తినిపించుకోదని చెప్పట్లే. ప్రెగ్నెంట్ నీకు ప్రాబ్లం ఉంటే ఓకే, యాక్టివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. యూ కెన్ డూ ఇట్. ఎవ్రీ ఉమెన్, ప్రతి అమ్మాయి నార్మల్ డెలివరీ కోత్రూ అవ్వగలదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే కొత్తగా ఇప్పుడు నేను ఒక్కటే ప్రపంచంలో నాకే ఇది వచ్చింది అంటే నేను భయపడినా ఓకే. ప్రతి ఉమెన్ ప్రెగ్నెంట్ కావాలనుకున్న ప్రతి ఉమెన్ ఆ ఫేజ్ గోత్రూ అవ్వాలి. సిజేరియన్ ఈజీ ఆప్షన్ అని చాలామంది చూసుకుంటారు. సిజేరియన్లో 7 లేయర్స్ కట్ చేయాలి, అదో పెద్ద సర్జరీ. అండ్ కుట్లు వేయాలి, కుట్లు అన్నీ మంచిగా హీల్ అయిపోతాయి అని గ్యారంటీ లేదే. దాని బదులు మీరు నార్మల్ డెలివరీ 12 నుంచి 18 గంటల్లో అవుతుంది. అది కూడా బాగా యాక్టివ్. కొంతమంది పేషెంట్స్ చాలా బాగా డైట్ ఎక్సర్సైజ్ చెప్పినట్టు చేస్తారు. 2-3 అవర్స్లో డెలివరీ అయిపోయిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ 2-3 గంటల్లో డెలివరీ అయిపోయిన వాళ్ళు నా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో నువ్వు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అండ్ మేజర్లీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అంటే కాలు దించి పెట్టనీయకుండా కాదు, మంచిగా ఎంకరేజ్ చేయాలి. మేముంటాము, నీ డెలివరీ టైంలో మేముంటాము, డాక్టర్ ఉంటారు, వాళ్ళన్నీ హెల్ప్ చేస్తారు. మ్యాక్సిమం పెయిన్ వాళ్ళకి ఎంత మనం తగ్గించడం అంటే సైకలాజికల్గా తగ్గించగలమో అంత మేము తగ్గిస్తాం. బట్ అల్టిమేట్లీ పెయిన్స్ భరించేది మీరే, పెయిన్స్ ఉండకుండా అవ్వదు. బట్ మీరు లైఫ్ లాంగ్ సఫరింగ్ కావాలా, జస్ట్ ఒక 12 అవర్స్ సఫరింగ్ కావాలా అనేది చూస్ చేసుకునేది మీ చేతుల్లో ఉంటుంది. స్ట్రాంగ్ ఉండాలి. అదే చాలామంది కొంతమంది చూడ్డానికి చాలా వీక్గా ఉంటారు, చిన్నగా ఉంటారు, వెయిట్ తక్కువ ఉంటారు, బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. సో ప్రతి ఉమెన్కి నేను ఫస్ట్ నా క్లినిక్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, బీ మెంటలీ స్ట్రాంగ్. మనం బాడీని మెంటల్గా ఫిజికల్గా కూడా ప్రిపేర్ చేయాలి ఫర్ ఎ నార్మల్ డెలివరీ. అంటే యూ కెన్ గో త్రూ ఇట్. డెఫినెట్గా నేను చేయగలను అన్న నమ్మకం నీకు ఉండాలి. నిన్ను నీ బాడీని నువ్వు నమ్మినప్పుడే నీకు నార్మల్ డెలివరీ అవుతుంది. నేను నమ్మితే కాదు, నువ్వు నమ్మాలి. కాకపోతే నీకు సపోర్ట్కి మా టీం అంత ఉంటుంది, మీ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, ఒక మిత్ ఉంది. ఒకప్పుడు నార్మల్ డెలివరీస్లో ఏదన్నా ఇష్యూస్ ఏమొస్తుందని తెలియదు కానీ కొన్ని నార్మల్ డెలివరీస్లో బేబీ పుట్టిన తర్వాత బార్న్ తర్వాత మదర్ చనిపోదని చూస్తాం. అసలు ఏ సిచ్యువేషన్స్లో మదర్ అనేది డెత్ మనం చూస్తున్నాము, చాలా మందికి క్లారిటీ లేదు. ఆ భయంలో కూడా ఉన్నారు. నార్మల్ డెలివరీ అయితే వెంటనే మదర్కి ప్రాబ్లం అవుతుంది అనేది, కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఎందుకు మదర్కి ప్రాబ్లం అయింది అనేది ఎవరూ చూడరు. బట్ ఆ మిత్ అలా ఉండిపోయింది. సో ఏది చెప్పగలరా? సో మీరు అడిగినట్టు ఇప్పుడు ఇంతకు ముందు అంటే నాట్ ఈ కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో మెటర్నల్ అంటే మదర్ చనిపోవడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఎందుకు? ఇప్పుడు మనం అన్ని స్కాన్స్ వచ్చాయి, మనం ప్రాపర్ హాస్పిటల్స్లో వెళ్ళే డెలివరీ అవుతున్నాము. సో చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకు అవుతుండే ఇంతకు ముందు కాలంలో? ఎక్కువ బ్లీడింగ్ అయ్యి, ఏ మదర్కి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ప్రతి ఉమెన్కి డెలివరీ తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎంత అవుతుంది. ప్రతి ఉమెన్కి అందాజ్గా ఒక 200 to 300 ml, 1/2 లీటర్ వరకు బ్లడ్ లాస్ అవుతుంది. కానీ మోర్ దెన్ 1 లీటర్ బ్లడ్ లాస్ అయిపోతే మన బాడీలో బ్లడ్ మొత్తం పోతే మన బాడీలో బ్లడ్ కావాలి కదా, బ్లడ్ లాస్ అయితే
ఇప్పుడు ఇళ్ళల్లో డెలివరీ అయినారు, బ్లడ్ లాస్ అయితే దాన్ని అంటే వెంటనే కనుక్కొని దానికి తగిన మెడిసిన్స్ అవన్నీ ఇస్తే సెట్ అవుతుంది. కానీ ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళు కష్టం కదా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అది బ్లీడింగ్ అవుతుంది అన్నది కూడా నార్మల్లే అని చెప్పి వదిలేస్తారు. దానివల్ల సడన్ మెటర్నల్ డెత్స్ అనేటివి చాలా ఎక్కువ ఉండే. 20-30 ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకెక్కువ ఉండే. హోమ్ డెలివరీస్ ఎక్కువ. అందుకనే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యూఎస్లో ఒకరు ఉంటారు అనమాట. వాళ్ళు బాగా యోగాలు అన్నీ చేసేసి వాళ్ళు మేము ఇంట్లోనే డెలివర్ కావాలి అని అనుకుంటున్నాం. నేను అన్నా మీరు న్యాచురల్, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే నార్మల్ డెలివరీ చేయరేమో, మేము బాగా యాక్టివ్గా ఉన్నాం, మేము ఇంట్లోనే డెలివరీ అయిపోతాం అన్నది దాంట్లో ఉన్నారు. ఇట్లా ఉన్నారు. అది నేను చెప్పాను, ఇప్పుడు అన్నీ బాగుంటే ఓకే, 1%, 2% కొన్నిసార్లు పీపీహెచ్ ఇట్లా బ్లీడింగ్ ఎక్కువైతే అప్పుడు మీరు రష్ అయ్యే టైంలోనే పేషెంట్ చనిపోతుంది, అంత బ్లడ్ లాస్ అయితే. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ బ్లడ్ లాస్ అనేది చాలా క్రిటికల్. అది ఏ సిచ్యువేషన్లో అయినా కూడా, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ నార్మల్ యాక్సిడెంట్ అయినా కూడా బ్లడ్ లాస్ అయిపోతే ఇమీడియట్గా హాస్పిటల్ రీచ్ అవ్వకపోతే బ్లడ్ లాస్ వల్ల కూడా చనిపోతారు. సో అట్లాంటిది డెలివరీ అనేది చాలా ఇది కీలకమైంది. డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరికి బ్లడ్ లాస్ అవుతుంది. ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది, ఇప్పుడు నాకు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందో ఎవరు చెప్పలేరు. సో ప్రాపర్గా మంచి సెటప్లో మీరు చూసుకొని, అందుకనే బ్లడ్ కూడా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ చాలామంది ఇండియన్ ఉమెన్కి అనీమియా అనేది చాలా కామన్ అంటే ఇష్యూ. అంటే బ్లడ్ అనేది 8, 7 అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ ఏజ్లో వాళ్ళకి చూస్తే అనీమియా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ డైట్ తినరు, జంక్ ఎక్కువ తింటారు, హాస్టల్స్లో ఉంటారు, అంటే చదువు కోసమో లేకపోతే పీజీస్లోనో వాళ్ళకి ఫుడ్ నచ్చదు, ఎక్కువ ఆయిల్ వేస్తారని అసలు ఏం తినకుండా ఆ బ్లడ్ చూస్తే 8, 7 అట్లుంటుంది. ఆ 8, 7 హిమోగ్లోబిన్తో మీరు కానీ కన్సీవ్ అయ్యి డెలివరీ వరకు వస్తే బ్లడ్ లాస్ కొంచెం 1/2 లీటర్ అయినా అది 6, 4, 5కి పడుతుంది. అప్పుడు ఇంకా ఎట్లా ఫీడింగ్ ఎట్లా వస్తుంది, మీరు యూ విల్ గో ఇన్ టు దట్ షాక్. అంటే ఈ బాడీలో మినిమం ఒక బ్లడ్ లేకపోతే హార్ట్ పంప్ చేయాలి కదా, సో అవన్నీ ఆర్గన్స్ అన్నీ సరిగ్గా పనిచేయవు. సో హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం లాస్ట్ వరకు బ్లడ్, మీరు డెలివరీ టైంకి మీ హిమోగ్లోబిన్ అనేది మోర్ దెన్ 11 ఉంటే మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకవేళ బ్లడ్ లాస్ అయినా మనం అంటే తట్టుకునే, ఇప్పుడు ఆల్రెడీ 8 to 9 ఉన్నది, 1 లీటర్ బ్లడ్ పోయింది అనుకో ఇంకా అంతే. సో అదే అందుకని హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ సెటప్, మంచిగా హాస్పిటల్లో వెళ్ళి మీరు ఎంత యోగా ఎంతూజియాస్ట్ న్యాచురల్ బర్త్ చేస్తారు, మీరు నమ్మి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏం కాంప్లికేషన్ వస్తుందో మనకు తెలియదు. సో ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైనా కానీ వాళ్ళ బేబీతో నడుచుకుంటూ హాస్పిటల్ బయటకు వెళ్ళే వరకు మాకు ఆ టెన్షన్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో అన్నది. మ్యామ్ ఇంకొకటి వింటున్నా, రీసెంట్ టైమ్స్లో ప్రెగ్నెన్సీ రావడానికి చాలామంది కష్టాలు పడుతున్నారు. సో 30+ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయిని టచ్ చేస్తుంటే 25 ఏజ్ నుంచి లిటరలీ అబోవ్ ప్రతి ఒక్కరికి కూడా పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, బికాస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఎంత ట్రై చేసినా ఒక 100 మందిలో 70% ఆడపిల్లలు ఈ రోజుల్లో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తున్నారని గైనకాలజిస్ట్ని కలుస్తూ వస్తున్నారు. సో వీళ్ళకి ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, మీరు ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, లేదు అంటే రేపు మీకు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం చెప్పేస్తున్నారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? అది 100% ట్రూ. ఈరోజు రేపు నేను చూస్తుంటే మేబీ 20-25 ఇయర్స్ తర్వాత ఎవరు న్యాచురల్గా కన్సీవ్ కారేమో అన్న భయం వస్తుంది నాకు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. అసలు మీరు చూస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనం పుట్టినప్పుడు లేదంటే ఆ ముందు అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది లేదు, వినలేదు. 90s లో కూడా వినలేదు. ఒక 10 years నుంచి 5 years నుంచి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే 12 years 13 years వాళ్ళు ఈ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచే వాళ్ళకి స్కాన్ చేసినా లేదంటే ఏదైనా చేసినా పీసీఓడి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ డైట్ అనేది వెరీ బ్యాడ్ డైట్ తీసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న పిల్లలకి ఎక్కువ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అలవాటు ఉంటాయి. బిస్కెట్స్, లేస్ ప్యాకెట్స్ అని, కుర్కురే ప్యాకెట్స్ అని, అవి వర్స్ట్, వెరీ బ్యాడ్. మీరు న్యాచురల్గా కావాలంటే ఇప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ అంటే లేదు, ప్రతి కిడ్స్కి డేలో వన్స్ కంపల్సరీ. వాళ్ళు ఎట్లున్నారంటే మేము ఇది చేయాలంటే మాకు లేస్ ప్యాకెట్ కొనిస్తే చేస్తాం, లేకపోతే కుర్కురే ప్యాకెట్ కొనిస్తే చేస్తాం. బిస్కెట్స్ అన్ని క్రీమ్ బిస్కెట్లే. అంటే నేను వాటిని నేను కూడా తినద్దనిగా టూ మచ్ ఆఫ్ దట్.
అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పేరెంట్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. 10-15 ఇయర్స్ బ్యాక్ మనీ ఇంత లేకుండే, అఫోర్డబిలిటీ తక్కువ ఉండే. సో అన్ని కొన్ని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. నువ్వు ఇంట్లో ఏం చేస్తే మా అమ్మ ఏం చేస్తే అది తినాలి. ఇంట్లో అమ్మ వాళ్ళు పిండి వంటలు కూడా ఎక్కువ చేసేవాళ్ళు, లైక్ మురుకులని అవని ఇవని. సో అట్లీస్ట్ అవి బెటర్ ఇవి అన్నిటికంటే. బయట ఫుడ్ మొత్తం బయటనే అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రతి ఒక్క పిల్లలకి, మీరు ఎవరిని టచ్ చేయండి, ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చని పిల్లలు అయితే ఉండరు. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఆయిల్ ఇట్లా డిప్ చేసి బయటకు వస్తే అవి మనం తింటాం. స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏ రకమైన ఫుడ్ మనం తీసుకుంటాము, ఏ రకమైన ఫుడ్ మీ పిల్లలకి ఇస్తారు అనేది వాళ్ళ నెక్స్ట్ 50-60 ఇయర్స్ డిసైడ్ అయ్యారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పర్వాలేదు, ఈ రోజుకి నా డే అయిపోయిందా, ఈరోజు మా వాడు సతాయిస్తలేడా, నేను లేస్ ప్యాకెట్ ఇచ్చినానా, నేను బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినానా, నాది అయిపోయిందా అన్నట్లేదు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా డైట్ చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తా. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి, నేను కాదన్నట్లు. వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి మీకు నచ్చింది తినండి. కానీ రెస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మీరు మొత్తం ప్రెగ్నెన్సీలో హెల్తీ డైట్ తీసుకుంటేనే బేబీ ఫార్మేషన్ కానీ పుట్టిన తర్వాత వాళ్ళకి కూడా ఆ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఈ మధ్య రేపు ఆటిజం ఎక్కువ చూస్తున్నాం. మీరు PCOS అది ఆటిజం కానీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇట్ స్టార్ట్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇవన్నీ అంటే డెఫిషియన్సీస్ ఉంటాయి ప్రతి ఉమెన్కి. విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెడిసిన్స్ ఇచ్చినవి వేసుకోరు, వాళ్ళకి నచ్చినవి తింటారు. స్ట్రెస్ కూడా చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ మధ్య రేపు పిల్లలకి కూడా చాలా స్ట్రెస్ అనేది ఎక్కువైతుంది. అంటే స్కూల్లో టీచర్స్ వల్లనో, కాంపిటీషన్ వల్లనో. స్ట్రెస్ కాదు, ఇప్పుడు కెరీర్ అంటారు. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలో, నేను 100కి 100 తెచ్చుకోవాలో, లేదా నేను ఈ వేరే వాళ్ళకంటే నేను బెటర్ లేనను. సో ఇవన్నీ లైఫ్ని డిసైడ్ చేస్తున్నాయి. ఇవన్నీ లైఫ్ కాదు, మన హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్లో చెప్పారు, నేను బిల్డింగ్ను కొనుక్కున్నాను, నేను ఇంత సంపాదించాను. ఏం చేసుకుంటాం? హెల్త్ లేకపోతే ఏవి వేస్ట్. నేను హెల్తీగా లేనప్పుడు నాకు కోట్ల ఆస్తుంటే కూడా అది కాపాడలేవు. హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్ థింగ్. సో డైట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. 5000 స్టెప్స్ నడవండి. మీరు లిఫ్ట్, ఇప్పుడు యంగ్ పిల్లలు లిఫ్ట్ తీసుకోవడం బదులు మెట్లు ఎక్కడం బెటర్ కదా, లేదంటే మెట్లు దిగడం బెటర్ కదా. లేదంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలకి కొంచెం పనులు చెప్పాలి. అంటే బాబు కొంచెం వెళ్ళి అక్కడ పోయి కూరగాయలు తేను, కొంచెం నడుస్తారు, ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ అట్లా కాకుండా మొత్తం మా పిల్లలు కష్టపడద్దు, మా పిల్లలు ఓన్లీ ఈడనే ఉండాలి అంటే అవన్నీ వర్కౌట్ కాదు. వర్క్ చెప్పాలి, ఎక్సర్సైజ్. చదువు ఎంత ఇంపార్టెంటో బాడీకి ఫిజికల్ యాక్టివిటీ. ఇంతకుముందు కాలంలో మనకి ఏదో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది, లైక్ స్పోర్ట్స్ ఉండేది. స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఏదో ఒక స్పోర్ట్ ఆడిపియండి పిల్లలతో. అండ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దు పిల్లల్ని. అంటే నువ్వు ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, లైఫ్లో వాళ్ళు ఏదో ఒకటి అవుతారు పక్కా. కాకపోతే మీరు స్ట్రెస్ పెట్టడం వల్ల స్ట్రెస్ కూడా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడడం అనేది ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎక్సర్సైజ్ అనేది దాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో మ్యామ్, ఫైనల్గా మన అంకుర హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీకి ఎక్స్పెక్ట్ చేసే చాలామంది ఉంటారు. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వీ బిలీవ్ ఇన్ 1-to-1 కేర్. అంటే మీరు వచ్చారు, మాకు ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. ఒక టీమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదో వదిలేసి ఒక 5-6 మందితో పాటు వేసేసి వాళ్ళు అరుస్తుంటారు, మీరు అరుస్తుంటారు, అట్లా కాదు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్కి 1-to-1 కేర్. అంటే మీరు వచ్చారు, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్. మీ డెలివరీ తర్వాత ఇంకొక డెలివరీ వచ్చింది అంటే వాళ్ళని టేక్ కేర్ చేయడానికి సపరేట్ టీమ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి 4-5 పీపుల్ ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ ఒకరు ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఒకరు ఉంటారు, మీకు ఎక్సర్సైజెస్ చేయించడానికి. ప్లస్ మనకి ఇక్కడ హైడ్రోథెరపీ అని వాటర్ బర్త్ కూడా ఉంది. అంటే టబ్ ఉంటుంది, దాంట్లో వేడి వాటర్ ఉంటుంది. సో అక్కడ కూడా కూర్చోబెట్టి ఎక్సర్సైజెస్ చేపిస్తాము. అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అంటే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడానికి, ఫాస్ట్గా డెలివర్ అవ్వడానికి. అండ్ మీ పెయిన్ కూడా 50-60% తగ్గుతుంది హైడ్రోథెరపీ, వాటర్ థెరపీ వల్ల. అండ్ ఫ్యామిలీ కూడా కంప్లీట్గా, అంటే వాళ్ళ హస్బెండ్ని కంపల్సరీ అలో చేస్తాము. అండ్ వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే. సో మేము ఏం నమ్ముతామంటే, ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి హోమ్ లాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి వీ బిలీవ్ ఇన్ దట్. సో
గుడ్ ఎన్విరాన్మెంట్ ఈస్ దేర్ అండ్ గుడ్ టీమ్, బెస్ట్ టీమ్ చెప్తాను నేను. ఐ థింక్ ఐ కెన్ గ్యారంటీ. అంటే హైదరాబాద్లోనే మంచి టీం, అంటే కంప్లీట్గా 1-to-1 కేర్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు నార్మల్ డెలివరీ అవ్వాలనే మేము చూస్తాం. సో టీమ్ ఎఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీ బిలీవ్ ఇన్ న్యాచురల్, అంటే కంప్లీట్గా న్యాచురల్ వితౌట్ ఎనీ ఎపిడ్యూరల్, అంటే పెయిన్లెస్ లేబర్ అని చెప్పి అది కూడా ఇవ్వకుండా వీ విల్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. మ్యామ్ న్యాచురల్ బర్త్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ న్యాచురల్ బర్త్ అంటే ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టు ఇప్పుడు డెలివరీకి ఈ రోజు రామ్మా నేను పెయిన్స్ ఇస్తాను, ఆర్ ఈ రోజు రా నేను సిజేరియన్ చేస్తాను అట్లా అంటున్నారు. అట్లా కాకుండా మన బాడీనే అర్థం చేసుకుంటుంది ఎప్పుడు బేబీ బయటికి రావాలి అన్నది. బేబీ ఏం లోపల అట్లా 12 months 13 months ఉండదు. ఎప్పుడు బేబీ రావాలో మన బాడీకి తెలుస్తుంది. మన బాడీని నమ్మి పెయిన్స్ మనంతకు మనకు, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళంతకు వాళ్ళకు వచ్చి వాళ్ళు డెలివరీ టైంలో వస్తే, సో ఇప్పుడు చాలా పెయిన్లెస్ లేబర్ అని చెప్పి ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని చెప్పి అవన్నీ ఇచ్చి పెయిన్స్ రావడానికి మందులు పెట్టి అవన్నీ ఇస్తారు. అవన్నీ ఏమి ఇవ్వకుండా మన బాడీని మనం నమ్మి దానంత ప్రాసెస్లోనే ఎంతసేపు, ఇప్పుడు 10 centimeter ఓపెన్ అవ్వాలి, 3 centimeter ఓపెన్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి రామ్మ, మళ్ళీ మంచిగా పెయిన్స్ వచ్చినప్పుడు రా అని చెప్పి చూసి మొత్తం ఏ ఇంటర్వెన్షన్, అంటే ఏ మెడిసిన్ కానీ లేకపోతే ఏ పెయిన్కి కానీ ఏమి ఇవ్వకుండా బాడీ అంతకు బాడీకే వదిలేసి డెలివరీ అవ్వడాన్ని న్యాచురల్ బర్త్ అంటారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ న్యాచురల్ బర్తింగ్. అంటే ఏ ఇంటర్వెన్షన్ లేకుండా డెలివరీ అయితే ఈజీగా అవుతుంది. మదర్కి కూడా ఎక్కువ ఎఫర్ట్, అంటే ఎక్కువ పెయిన్స్ అనేటివి ఉండవు అన్నది నేను నమ్ముతాను. బట్ ఎంతవరకు వెయిట్ చేస్తాము అంటే ఇప్పుడు డెలివరీ డేట్ ఇప్పుడు మనకి 10th November ఇప్పుడు ఇచ్చారు. సో మనం 10th November వరకు వెయిట్ చేయొచ్చు. అప్పుడు కూడా పెయిన్స్ రావట్లేదు అంటే ఇండియాలో జనరల్గా వేరే మనం ఒక 1-2 weeks వెయిట్ కూడా చేయొచ్చు. ఇంకా అంటే 41 weeks 42 weeks వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు బేబీ అంతా బాగుండి, బేబీకి బ్లడ్ సప్లై అంతా బాగుండి, మదర్కి మూమెంట్స్ అన్నీ బాగుండి, ఏం కాంప్లికేషన్స్ లేకపోతే 1-2 weeks వెయిట్ చేయొచ్చు. బట్ దానికంటే ఎక్కువ వెయిట్ చేయలేం. డెలివరీ డేట్కి ఒక 1 week అటు ఇటుగా వెయిట్ చేయొచ్చు పెయిన్స్ రావడానికి. అప్పటికి కూడా రావట్లేదంటే అప్పుడు పిలిచి మనం ఆర్టిఫిషియల్గా మనం పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు న్యాచురల్ డెలివరీకి అలాగే మిగతా రిమైన్ చేసే అంటే సిజేరియన్స్కి డిఫరెన్సియేషన్ ఏంటి? సో న్యాచురల్ బర్త్ అనేది న్యాచురల్లోనే ఉంది. ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రాసెస్. సో సిజేరియన్ అనేది మనం కట్ చేసి లేయర్స్ని తీసి, కాకపోతే కొంతమందికి సిజేరియన్ కూడా అవసరం పడచ్చు. అంటే వాళ్ళ నార్మల్ డెలివరీ అవ్వకపోగా, లేదంటే బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందో అట్లాంటి వాటికి సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనల్ని మనం నమ్మి మన బాడీని మనం నమ్ముతామో న్యాచురల్ డెలివరీ అనేది మదర్కి బేబీకి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఎందుకంటే మనకి కుట్లు ఏమి ఉండవు, కింద కొన్నిసార్లు ఎపిసియోటమీ అని ఇస్తారు, కట్ అని ఇస్తారనమాట. అది కూడా లేకుండా అవ్వచ్చు. మీరు మొత్తం ప్రెగ్నెన్సీలో చాలా యాక్టివ్గా ఉంటే ఆ కింద కట్టు కూడా ఇవ్వకుండా మనం డెలివర్ చేసేయచ్చు. అంటే డెలివర్ చేయొచ్చు అంటే బేబీ అంతకు బేబీ కూడా వస్తుంది. సో న్యాచురల్ బర్త్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది మదర్కి బేబీకి. కాకపోతే త్రూ అవుట్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత యాక్టివ్గా ఉంటారు అన్న దాని మీద మీకు న్యాచురల్ బర్త్ అవుతుందా లేదా అన్నది హెల్ప్ఫుల్ ఉంటుంది. సిజేరియన్ అంటే ఆబ్వియస్లీ మనం కట్ చేస్తాము, అవి హీల్ అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని బాడీ తత్వాలు బట్టి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, అది హీల్ అవ్వదు. బేబీ ఫీడింగ్కి కూడా ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కట్ ఇక్కడ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఫీడింగ్ కూడా చాలా కష్టం అవుతుంది. సో బేబీ ఫీడింగ్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటి బదులు మనం యాక్టివ్గా ఉండి మనకి న్యాచురల్ బర్త్ అంటే నార్మల్ డెలివరీ వరకు మనం ఇప్పుడు అందరికీ అవుతుందని కాదు, ఇప్పుడు ఎగ్జామ్లో అందరికీ ఫస్ట్ రాదు, బట్ మనం ట్రై అయితే చేస్తాం కదా. నువ్వు ఒక ఎగ్జామ్ ఉంది, దానికి ఎంత ఎఫర్ట్ పెడతాం. సేమ్ నేను అదే చెప్తాను ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా, యూఆర్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. సో దాని గురించి నువ్వు ప్రిపేర్ అవ్వాలి, నీ బాడీని ప్రిపేర్ చేయాలి. అప్పుడు రిజల్ట్ అనేది వీ విల్ లీవ్ ఇట్. అవుతుందా కాదా అన్నది కాదు, మనం ఎఫర్ట్ మంచిగా పెడితే పక్కా అవుతుంది. సో ఎఫర్ట్ మంచిగా పెడితే ప్రతి ఒక్కరికి న్యాచురల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ సిజేరియన్ మోడ్ ఆఫ్ ద డెలివరీ అనేది నార్మలా సిజేరియనా అనేది అది లాస్ట్లో ఇప్పుడు ఒకవేళ కాంప్లికేషన్స్ అవుతున్నాయి అప్పుడు కూడా నాకు నార్మలే కావాలి అని కూర్చోవద్దు. సో ప్రాబ్లం అవుతుంది, బేబీకి ప్రాబ్లం అవుతుంది, ఆర్ మీకేమైనా ప్రాబ్లం అవుతుంది అని అంటే మాత్రం గో ఫర్ సిజేరియన్. బట్ ఏం ప్రాబ్లం కాకపోవట్లేదు, పెయిన్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది అంటే మాత్రం వద్దు, ట్రై చేయండి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటంటే చాలామంది గైనకాలజిస్టులు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అలాగే చెప్తుంటారు, బట్ మీరు ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ సువర్ణ, థ్యాంక్ యూ.